తెలుగు భాషాభిమానులైన శ్రోతలకు, ప్రేక్షకులకు నా నమస్సులు. తెలుగు భాష ఔన్నత్యం గురించి అల్లిన పద్యమాలలోని మరో పద్యం ఇప్పుడు వినండి. భావకవుల నవ్య భావం వెలుగంది, మెరసిన పూదండ మెరుపు నీవు. నండూరి వారింటి నందనవనములో జానపదుల ఎంకి జాతి నీవు. గురజాడవారి చిగురు తోటలో పూచి సాగిన ముత్యాల సరము నీవు. నవ్య కవి నడక నేరుపున వెలసి చీకటి చీల్చిన చిచ్చు నీవు. తెలుగు నీవు, అచ్చ తెనుగు తోటవు నీవు. వెలుగు నీవు, పాల వెల్లి నీవు. వెన్న నీవు, పండు వెన్నెల వెల నీవు. అరయ ఎన్న తరమే ఆంధ్రకీర్తి. పద్యం విన్నారు కదా. ఇక ఆ పద్య భావాన్ని కాస్త విచారిద్దాం. భావకవుల నవ్య భావంబు వెలుగొంది, మెరసిన పూదండ మెరుపు నీవు. రాయప్రోలు సుబ్బారావు గారు, దేవులపల్లి వారు, విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలగు భావకవుల భావం నుండి మెరుపు తీగలాగా మెరిసిన భాష మన తెలుగు భాష. ప్రకృతి ఆరాధించడం, స్త్రీకి ఉన్నత స్థానం ఇవ్వడం అనే అంశాలపై నడిచింది ఈ భావకవిత్వం. నండూరి వారింటి నందనవనములో జానపదుల ఎంకి జాతి నీవు. నండూరి సుబ్బారావు గారి భావంలోని ఊహలను ప్రణయ కవిత్వం జ్వలింపజేసింది. వారు రాసిన ఎంకిపాటలు జానపదుల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. గుర్రజాడవారి చిగురు తోటలో పూచి సాగిన ముత్యాల సరము నీవు. గురుజాడ అప్పారావు గారు దేశభక్తిని, సంఘ సంస్కరణను రెండు కళ్ళలాగా భావించి రచనలు చేశారు. వారు సృష్టించిన ముత్యాల సరముతో అందంగా అలంకరించబడిన భాష మన తెలుగు భాష. నవ్య కవి నడక నేరుపున వెలసి చీకటి చీల్చిన చిచ్చు నీవు. క్రొత్త పోకడలతో, రకరకాల భావాలతో నవ్యాంధ్ర కవులు ఎన్నో రచనలు చేశారు. వీరి కవితా జ్యోతి వల్ల తెలుగు భాషను కప్పిన చీకటి తొలగిపోయింది. అచ్చ తెలుగు పదాలకు తోట మన తెలుగు భాష. పాల వెల్లిలాగా వెలుగునిస్తుంది మన తెలుగు భాష. శరదృతువనందలి పౌర్ణమి రేయిన కాచే పండు వెన్నెల లాంటిది మన తెలుగు భాష. గోపాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఎంతో ఇష్టపడి తిన్న నవనీతం లాంటిది మన తెలుగు భాష. అందుకే మన ఆంధ్ర భాష కీర్తిని పొగడడానికి ఎవరితరం అవుతుంది అని నా భావన. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ
మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్సులు.